అమెరికా, రష్యా ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. భూమి, సముద్రం, అంతరిక్షం ఇలా అన్ని చోట్ల ఆధిపత్యం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాయి ఈ దేశాలు. కానీ అదంతా గతం. ఇప్పుడు బద్ధ శత్రువులు స్నేహహస్తం చాస్తున్నారు. యుక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నాల్లో దోస్తీకి సై అంటున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా ఈ రెండు దేశాల మధ్య దోస్తీ ఎలాంటి విపరీతాలకు దారితీస్తోందో అన్న అనుమానాలే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. అందుకు కారణం ఆర్కిటిక్లో యాక్షన్ మార్చాలి అని ట్రంప్, పుతిన్ డిసైడ్ అవ్వటమే. వివరంగా చెప్పాలి అంటే ఆర్కిటిక్లో అపార ఖనిజ సంపదను కలిసి పంచుకునే దిశగా ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తోంది. అదే కనుక జరిగితే యుక్రెయిన్ యుద్ధానికి ముగింపేమో కానీ అంతకు మించిన యుద్ధం మొదలయ్యేది ఆర్కిటిక్లోనే. ఇంతకు ఇప్పటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న అమెరికా, రష్యా కలిసి నడవాలని ఎందుకు అనుకుంటున్నాయి? ఆర్కిటిక్లో అగ్రదేశాలు ఆడాలి అనుకుంటున్న డేంజరస్ గేమ్ ఏంటి? వాచ్ ది స్టోరీ. బద్ధ శత్రువులు అమెరికా, రష్యా ఏకం కాబోతున్నాయా? అగ్రదేశాల దోస్తీ మరో విధ్వంసానికి దారితీయనుందా? ఆర్కిటిక్లో అమెరికా, రష్యా ఆడుతున్న గేమ్ ఏంటి? సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా మధ్య కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చల లక్ష్యమేంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 3 ఏళ్ల ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి ఎండ్ కార్డు వేయడమే చర్చల అజెండా. మరి సౌదీ చర్చల్లో అది జరిగిందా అంటే లేదని చెప్పాల్సి వస్తుంది. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇంతకు మించి ఉక్రెయిన్, రష్యా యుద్ధం ముగింపు విషయంలో మార్పులేం లేవు. అయితే చర్చల తర్వాత యుద్ధానికి ఉక్రెయినే కారణమని యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ ఆరోపించారు. అంతేకాదు జెలెన్స్కీ తీరుతో ట్రంప్ విసిగిపోతున్నారని, త్వరలోనే ఆయన దారికొస్తాడని అనుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. ఈ చర్చల్లో 3 ఏళ్ల యుద్ధానికి ముగింపు దొరకలేదు. కానీ అమెరికా, రష్యా మధ్య దశాబ్దాల వైరం దోస్తీగా మారేందుకు అడుగులు పడ్డాయి. ఇప్పుడు వరల్డ్ మోస్ట్ బర్నింగ్ ఇష్యూ ఇదే. ఎందుకంటే ఆ రెండు దేశాల దోస్తీ అపార ఖనిజ నిక్షేపాలకు నెలవైన ఆర్కిటిక్ లో బిగ్ బ్యాంగ్ మూమెంట్ గా మారబోతోంది. ఆర్కిటిక్ మనుషులు జీవించడానికి వీల్లేని పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న ఖండం. ఇక్కడ చాలా కాలంగా మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఇది ప్రపంచ దేశాల స్వరూపాలనే మార్చేస్తోంది. ఇప్పటికే 50% మంచు కరిగిపోగా 2040 నాటికి మరో 25% మంచు కరిగిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచు కరిగిపోతే ఆర్కిటిక్ లో దాగి ఉన్న అపార సంపద బయటపడుతుంది. ఫలితంగా అనేక దేశాల చూపు ఆర్కిటిక్ వైపు పడింది. ఉత్తర ధ్రువం చుట్టూ ఆవరించి ఉన్న ఆర్కిటిక్ మంచు అడుగున అపార ఖనిజ సంపద ఉందని గతంలో జరిగిన పరిశోధనలో తేలింది. ప్రపంచ చమురు నిల్వల్లో 25% అంటే 9,000 కోట్ల బ్యారెళ్లు ఇక్కడ ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే గతంలో అంచనా వేసింది. ప్రపంచ సహజ వాయువు నిల్వల్లో 30% పైగా దాగున్నట్టు ఓ అధ్యయనం బహిర్గతపరిచింది. ద్రవ రూపంలో మరో 4,400 కోట్ల బ్యారెళ్ల సహజ వాయువు అక్కడ ఉందని పేర్కొంది. యురేనియం, బంగారం, వజ్రాల వంటి అతి విలువైన ఖనిజ సంపదకు ఆర్కిటిక్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిర్ధారణ అయింది. మరి ఇంత సంపద ఉన్న ఆర్కిటిక్ ను అంత ఈజీగా ఎలా విడిచిపెడతారు? అనుకున్నట్టే మంచు ఖండంపై ఆధిపత్య పోరు షురూ అయింది. ఆర్కిటిక్ పై ఆధిపత్యం కోసం అనేక దేశాలు వ్యూహాలను రచిస్తున్నాయి. అయితే ఆర్కిటిక్ ఎవరి సొంతం కాదు. కానీ ఆ సముద్రం హద్దుగా ఉన్న 8 దేశాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా అక్కడి పలు ప్రాంతాలను తమ సరిహద్దులుగా చెబుతున్నాయి. వాటిని ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైన దేశాలు రష్యా, అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్. ఎందుకంటే ఇవన్నీ ఆర్కిటిక్ బోర్డర్ దేశాలే. ఆర్కిటిక్ వాతావరణం ఇండియాలో రుతుపవనాల తీరుతెన్నుల్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. దాంతో ఇటీవల భారత్ కూడా ఆ ప్రాంతంపై ఫోకస్ పెట్టింది. ఆర్కిటిక్ పాలసీ పేరిట అధికారిక నివేదికను విడుదల చేసింది. ఆర్కిటిక్ లో శాశ్వత స్థావరం ఏర్పాటుతో పాటు ఉపగ్రహాలను అనుసంధానించే గ్రౌండ్ స్టేషన్లు, ల్యాబ్స్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సౌదీలో జరిగిన సమావేశంలో అమెరికా, రష్యా సంచలన నిర్ణయానికి వచ్చాయి. ఆర్కిటిక్ లో సంయుక్త ప్రాజెక్టులు అమలు చేయాలి అన్నదే ఆ సంచలన నిర్ణయం. వివరంగా చెప్పాలంటే ఆర్కిటిక్ లో విలువైన అపార ఖనిజ సంపదను కలిసి పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి.
మరోవైపు ఆర్కిటిక్ సరిహద్దు దేశాలు తమ వివాదాల పరిష్కారానికి ఆర్కిటిక్ కౌన్సిల్ను ఏర్పాటు చేసుకున్నాయి. భారత్ సహా 13 దేశాలు ఇందులో పరిశీలక హోదాలో చేరాయి. ఈ దేశాల సరిహద్దుల నిర్ధారణకు ఐక్యరాజ్య సమితి 234 ఆర్టికల్ను రూపొందించింది. దీని ప్రకారం అవి తమ తీరాల నుంచి 200 మైళ్ల వరకు చేపలు పట్టడం, ఖనిజాన్వేషణ వంటి కార్యకలాపాలు చేసుకోవచ్చు. మిగతా ప్రాంతంపై ఎవరికీ హక్కు లేదు. అది ప్రపంచ మానవాళి ఉమ్మడి సంపద. ఐక్యరాజ్య సమితి సూత్రీకరణలు ఎలా ఉన్నా ఆర్కిటిక్ పై ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నాలకు సరిహద్దు దేశాలు పదును పెడుతున్నాయి. ఆర్కిటిక్ తో అక్షరాల 24,000 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉన్న రష్యా ఈ విషయంలో అందరికంటే ముందుంది. 5 ఏళ్లుగా ఆర్కిటిక్ వైపు బలగాల మోహరింపును ముమ్మరం చేస్తోంది. 3 ఏళ్ల క్రితం ఆర్కిటిక్ బ్రిగేడ్ ను సైతం ఏర్పాటు చేసింది. మూతపడ్డ నౌకా స్థావరాలన్నింటినీ పునరుద్ధరిస్తోంది. వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. నిజానికి ఆర్కిటిక్ పై ఇప్పటికే రష్యా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ జలాల్లో ముందస్తు అనుమతి లేకుండా నౌకాయానానికి వీల్లేదని, అనుమతి పొందిన నౌకలు టోల్ ట్యాక్స్ కట్టాలని వాదిస్తోంది. అవసరమైతే 1859లో అమెరికాకు ఇచ్చేసిన అలాస్కాని వెనక్కి తీసుకుంటామని రష్యా పార్లమెంటు జూమా చైర్మన్ గతంలో సంచలన ప్రకటన చేశారు. ఆర్కిటిక్ లో రాజుకుంటున్న నిప్పుకు అది సూచన మాత్రమేనని విశ్లేషణలు వెలువడ్డాయి. దీంతో అమెరికా చకచక పావులు కదిపి అలాస్కా నుంచి నౌకా మార్గానికి అనువుగా ఆర్కిటిక్ లో కొంత భాగాన్ని తమదిగా చెబుతూ కొత్త మ్యాప్లు తయారు చేయించింది. కెనడా అయితే తమ దేశం నుంచి ఉత్తర ధ్రువం దాకా ఉన్న ప్రాంతమంతా తమదేనని తెగేసి చెబుతోంది. ఇలాంటి సమయంలో అమెరికా రష్యా ఆర్కిటిక్ లో మొదలుపెట్టిన ఆట మరో విధ్వంసానికి దారితీయడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఆర్కిటిక్ మంచు కరిగి సముద్రంగా మారిపోతున్న కొద్దీ కొత్త నౌకా మార్గాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. ఆర్కిటిక్ ప్రస్తుతం నౌకాయానానికి కొంతమేరకి అనువుగా ఉంది. దీని మార్గం ద్వారా ఏడాదికి 100 నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. మున్ముందు ఈ మార్గం వేలాది నౌకల రాకపోకలతో రద్దీగా మారనుంది. ప్రస్తుతం పనామా కాలువ మార్గంలో ఏడాదికి 14,000, సూయజ్ కాలువ మార్గంలో 20,000 నౌకలు ప్రయాణిస్తున్నాయి. ఆర్కిటిక్ సముద్ర మార్గం పూర్తిగా తెరుచుకుంటే యూరప్, ఆసియా ఖండాల మధ్య దూరం 40% పైగా తగ్గిపోతుంది. సరుకు రవాణా ఖర్చులు భారీగా తగ్గుతాయి. ఇక్కడ రష్యా సంస్థలు దశాబ్ద కాలంగా ఆర్కిటిక్ లో పనిచేస్తున్నాయి. 1989లో అలాస్కాలో ఎగ్జాన్ వాల్టిజ్ ఆయిల్ స్పిల్ ఘటన తర్వాత కూడా ఉత్తర అలాస్కాలో చమురు, సహజ వాయువు తవ్వకాలకు అమెరికా ప్రతిపాదిస్తోంది. ఇప్పుడు ఆ 2 దేశాలు ఆర్కిటిక్ లో కలిసి నడవాలనుకుంటున్నాయి. అదే జరిగితే అసలైన యుద్ధం అప్పుడే మొదలవుతుంది. అగ్రదేశాలు ఆర్కిటిక్ ప్రాంతంలో చేతులు కలిపితే డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ దేశాలు చూస్తూ ఊరుకోవు. ఫలితంగా మరో సంఘర్షణ మొదలయ్యే ప్రమాదం పొంచి ఉంది.